నాగార్జున గారు తనుజని ఒక మాట అన్నారు. బయట హైప్ చూసుకుంటే చాలా ఉంది తల్లి, ఏం అర్థం కావట్లేదు అన్నారు. ఎందుకన్నారు నాగార్జున గారు ఆ మాట? ఏమన్నారంటే ఇంకా సంతోషం పట్టుకోలేక తనుజ జనాలందరూ ఫ్యాన్స్ చించుకుంటున్నారా బాయ్. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఉండదు. తనుజ ఫ్యాన్స్ మాత్రం ఇంక మామూలుగా ఉండదు చెప్తున్నా కదా. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా లేపాలని చూస్తున్నారు. ఒకవేళ అన్నం లేపినా సరే కంపల్సరీ రన్ అయ్యే అవకాశం ఉండదు. తనుజ మాత్రం పక్కా నాగన్ సార్ నోటుకుంటూ వచ్చిందంటే ఇంకా అంతే విన్నర్ అంతే ఇంకా పక్కా. ఎందుకంటే జనాలు ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎవరి ఓటింగ్ ఉంది కాబట్టి డిసైడ్ చేస్తారు. కాబట్టి తనుజ 100% విన్నర్ అంతే ఇంకా పక్కా. నెక్స్ట్ అంటే నాగార్జున గారు ఒకసారి అంత హైప్ తీసుకెళ్లారు, ఒక్కసారిగా పడేస్తారేమో అనిపిస్తుంది. పడేయటం ఏముందన్న, పడేయటం ఏం లేదు. కంపల్సరీ ఇంకా విన్నరే. నాగన్ సార్ నోట్లో మాట వచ్చిందంటే ఇంక అంతే. ఆయన ఏంటంటే డైరెక్ట్ గా చెప్పుకోలేక ఇండైరెక్ట్ చెప్తున్నాడు, అమ్మా నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంది, ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్తున్నాడు. కంపల్సరీ ఆమె వస్తుంది. బట్ ఏంటంటే ఇమాన్యుల్ కూడా పాప టాప్ 3లో ఉంటాడు. ఆయన కూడా కష్టపడుతున్నాడు, ఫస్ట్ నుండి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఉంటాడు కంపల్సరీ. పబ్లిక్ లో మాత్రం ఇమాన్యులే అంటున్నారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇమాన్యుల్ అంటున్నారు. తనుజ ఒక్క సింగిల్ టైగర్ ఆడపులి వస్తుంది, ఆమెకే సపోర్ట్ చేయండి రా బాయ్. ఏమో యూత్ అంతా బాయ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఓటింగ్ లీడరా బాబు తనుజకి. ఆమె గెలుస్తుంది పక్కా. నెక్స్ట్ అమ్మా అట్లాగే చెప్తారన్నా, కట్టు బొట్టు చీర పట్టు అన్ని చూసి అమ్మాయిలకు తెలియకుండా ఓట్లు వేస్తున్నారు తెలుసా. పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ తక్కువే కానీ అమ్మాయికి మాత్రం పక్కా ఓటింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఉన్న బాయ్స్ మాక్సిమం తనుజకే ఓటు వేస్తున్నారు. పవన్ అదే అన్న, పవన్ 2 వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు. బట్ ఇంకేంటంటే ఆయన కంపల్సరీ రన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుల్ కూడా పాపం ఆడుతున్నాడు కానీ బట్ ఏంటంటే జనాలు ఎక్కువ తనుజ పవన్ కళ్యాణ్ మీద ఉంది. అదే తనుజని తీసే అవకాశం లేదన్నా. తనుజ కంపల్సరీ ఉంటుంది అక్కనే చెప్తున్నాగా. ఈ వీడియో గట్ట 4 సార్లు వెళ్ళింటే దయచేసి ఫస్ట్ తనుజ అని పేరు వినపడింది నేనే. తనుజ విన్ అవ్వాలా, ఆమె కప్పు పట్టాలా. దయచేసి నాగన్ సార్ ఆమెను గెలిపించండి. జనాల సపోర్టింగ్ ఉంది, ఆమె ఆడుతుంది. ఎంత ఏడ్చినారు, ఎంత కామెంట్ చేసినా, ఎంత నెగిటివ్ చేసినా సింగిల్ గా గెలుచుకొని ఆడి ఎన్ని మాటలన్నా తట్టుకొని ఉందంటే ఆమె. ఓకే, ఇన్ని రోజులు ఇన్ని సీజన్ బిగ్ బాస్ లో ఉన్నదంటే తనుజక్కనే. ఆమె అంత గట్టిగా నిలబడిందంటే జనాలు అంతే. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా ఒక అమ్మాయికి కప్ ఇచ్చింది లేదు. అవును, సో అలా జరగదు. 100% గా జెంట్స్ కే వస్తుంది అని కూడా పబ్లిక్ మాట్లాడటం అయితే జరిగింది. అవును కంపల్సరీ. ఇన్ని సీజన్లు అమ్మాయిలు గట్టిగా పోరాడింది ఎవరున్నారన్న? ఇన్ని సీజన్ ఫస్ట్ సీజన్ 9 సీజన్ కాబట్టి కంపల్సరీ నాగార్జున సార్ మీరు గెలిపిస్తే మీకు బిగ్ బాస్కే కానీ మీకున్న మంచి నేమ్ వస్తుంది, తనుజకి మంచి అవకాశం ఉంటుంది. బట్ ఇంకేంటంటే ఆమె గెలిచినా వేరే వాళ్ళు గెలిచినా మనకు పెట్టేది ఏమీ లేదు. బట్ ఏంటంటే మంచితనం, గేమ్ ఆడుతుంది, జనాలు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఆమెను గెలిపిస్తే బిగ్ బాస్ మంచి ఉంటుంది. నెక్స్ట్ 10కి తనుజ 2 రావాలి అంతే. జై తనుజ. నాగార్జున గారు కావాలనే కదా తనుజ గారిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చావా అన్నా? నాగార్జున గారు కావాలనే టార్గెట్ చేసి కావాలనే బిగ్ బాస్ హౌస్ లోకి తనుజ గారిని తీసుకొచ్చారు. తనుజనా? ఏం మనుషులు ఎవరు లేరా? ఆమె ఒక్కతే నాకు అర్థం కాదు. ప్రతిదాన్ని ఆమెను ఎందుకు లాగుతున్నారన్నా? ఇంకా మగోళ్ళు లేరా, ఆడోళ్ళు లేరా బిగ్ బాస్ లో? ఆమె ఒక్కతేనా బాయ్? ఒకవేళ ఆమె ఆడట్లేదంటే నెక్స్ట్ వీక్ ఆమెను పంపించండి రా బయట చెప్తున్నా. మీరు ఆడట్లేదు, ఏడుస్తుంది, ఎంతవరకు మా టీవీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఆమె నాగన్ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఆమెను బయటికి రమ్మను. సరే ఇప్పుడు గుండె మీద చేసుకుని బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన కానీ ఇప్పుడు దాకా కరెక్ట్ గా ఆడిన పాయింట్ ఒకటి చెప్పు నాకు. ఆమె మనసులు గెలుచుకుంది, గుండె మీద చేసుకొని చెప్తున్నా, జనాలు మనసులు గెలుచుకుంది తనుజ. మరి ఒక్కసారి కూడా రాలేదు కదా చెప్పు పాయింట్. ఇప్పుడు చాలా మంది ఇమాన్యుల్ వీళ్ళందరూ వస్తున్నారు, మరి ఆమె ఎందుకు రాట్లా? జనాలు ఓటింగ్ ఉంది కాబట్టి రాని. ఇట్లా చివరికి నాగన్ సార్ కూడా మెచ్చుకున్నారంటే ఇంకా ఆమె లెవెల్ ఇంకా ఏ యాంగిల్ వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి. ఇంకా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి, గేమ్ ఆడిన వాళ్ళకి కప్ ఇవ్వకుండా తనుజకి ఎందుకు కప్ ఇవ్వాలి? ఎందుకు ఇస్తారు అసలు? ఆడియన్స్ ఎందుకు అంత ఎక్కువ మక్కువ చూపిస్తారు? ఆమె ఉండే క్యారెక్టర్, మంచితనం, పవన్ కళ్యాణ్ ఎంత చూపించినా ఎంత చేయని ఉన్నారు. రీతు పవన్ చిన్న ఎమోషనల్ అయిపోతేనే రీతు గట్టిగా పట్టుకుని ఏడ్చేసేది ఇది. అలాంటిది తండ్రి సపోర్ట్ లేకపోయినా, కొన్ని రోజులు తల్లి సపోర్ట్ లేకపోయినా ఉన్నది ఆడుతుందంటే తనుజనే. నేను చెప్తున్నాగా 100% తనుజ బిగ్ బాస్ విన్నర్. 9 సీజన్ వాడు అబ్బాయి ఎవడో ఏమనుకున్నా, నన్ను ట్రోలింగ్ చేసుకున్నా పర్లేదు రా, ఆమె మాత్రం విన్నర్ అంతే. నో అట్లా ఏం లేదు. ఆమె జనాలు నచ్చింది, ఆమె ఎంతమంది ఎన్ని మాటలన్నా తట్టుకుంది. బిగ్ బాస్ లో ఒక సీజన్ నడుస్తుందంటే ఆమె వల్లే అంతే. పరిస్థితి అన్న ఏడవడం. ఒకవేళ తనుజ మీరు అన్నమాట తనుజ బయటకు వచ్చేస్తే బట్ థింగ్ ఆమెకు బయటకు వచ్చిన చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ విన్ కాకపోయినా
ఆ? ఏముంటది ఏముంటది సరే ఒరే బాయ్ తనుజ విన్ కాలేదు బయటకు వచ్చింది అనుకో ఆమె వల్ల నేను ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు లాప్టాప్ కప్పు తీసుకున్నది మాత్రం మహా అయితే 2 నెలలు 3 నెలలు 1 నెల మాట్లాడుకుంటారేమో తనుజ లైఫ్ లాంగ్ అంటే ఈ క్యారెక్టర్ మంచిది తనుజ ఎట్లా ఉంది ఆమె కట్టుబట్టి ఉందని చెప్పి చెప్పుకుంటారు అది మనిషి ఈ రోజు ఉంటారు రేపు పోతాను డబ్బు ఉంటుంది పోతుంది కానీ మంచి నేమ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అది కొన్ని రోజుల్లో అయితే క్లోజ్ అవ్వబోతుంది సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు యా సో ఎగ్జైటింగ్గా ఉంది ఇప్పుడే సో ఇది క్లోజ్ అయిపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది రోజు చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాడిని 24 అవర్స్ ఇప్పుడు సడన్గా 2 వీక్స్లో అయిపోతుందంటే ఇంకేం చూడాలనే ఆలోచనలో పడ్డా కానీ సూపర్గా అయితే ఉంది మ్యామ్ బిగ్ బాస్ 9 చాలా ఎగ్జైటింగ్గా ఉంది యా సో ఇంతమంది ఉన్నారు కదా డబుల్ ఎలిమినేషన్ అంటారా ఈ వీక్ మరి యా ఇప్పుడైతే ప్రెజెంట్లీ 8 మెంబర్స్ ఉన్నారు సో ఈ లాస్ట్ టైమే డబుల్ ఎలిమినేషన్ అన్నారు ఈసారి ఉంటే ఉండొచ్చు అది మనకు తెలియదు సడన్గా బిగ్ బాస్ అది చూజ్ చేస్తుంది యస్ మ్యామ్ సో సుమన్ శెట్టి గారు సిల్లీ నామినేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది యా సుమన్ శెట్టి గారు ఇంతవరకు రావడం కూడా గ్రేటే ఎందుకంటే ఎప్పుడో ఆయన ఎలిమినేట్ అయిపోతారని అనుకున్నారు కానీ ఆయన గేమింగ్ ఆ స్ట్రాంగ్నెస్ ఇంత ఏజ్లో ఉన్నా కూడా ఆయన అంత బల్క్ బాడీతో ఫైట్ చేస్తున్నారు డిమాండ్ పవన్తో కూడా చాలా గ్రేట్గా ఫైట్ చేసిండు ఆ టాస్క్లో సో ఆయన మాటలు చూస్తుంటే కూడా కొంచెం ముద్దుగా చాలా నవ్వును తెప్పిస్తూ ఎమోషనల్ క్రియేట్ చేస్తుంది అది బబ్లీగా చాలా బాగుంది కాకపోతే ఆయన ఇంతవరకు రావడం కూడా చాలా అప్రిషియేట్ చేయొచ్చు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఇంతవరకు రావడం అనేది గ్రేట్ థింగ్ సో ఫైనల్గా ఆయన ఓటింగ్ ఎందుకో డౌన్ అవుతుంది సో ఈ వీక్ ఆయన ఎలిమినేషన్ అవ్వచ్చు అని నా అభిప్రాయం మ్యామ్ ఎస్ ఎస్ అదేం లేదు మ్యామ్ తనూజ యాక్చువల్గా ఏమవుతుందంటే ఆమె ఎమోషనల్గా ఎక్కువ ఆలోచించేసి టాస్క్లో వీక్ అయిపోతుంది కాన్సన్ట్రేషన్ అనేది గేమ్ మీద పోతుంది గేమ్ మీద ఉండలేకపోతుంది ఎందుకంటే ఆమె ఎమోషనల్గా గెలిసేయాలని తపనలో ఉండడం వల్ల ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి గేమ్ మిస్ అవుతుంది సో అదే ఆమె యొక్క డిసడ్వాంటేజ్ అని నా ఫీలింగ్ మ్యామ్ ఎస్ కప్పు రావచ్చు బట్ టాస్క్లో లిటిల్ బిట్ ఆమె వాటమిని చవి చూస్తుంది బట్ ఎవ్రీ టైమ్స్ ఈజ్ క్రయింగ్ అది బ్యాడ్ థింగ్ యాజ్ అ ఫ్యాన్గా నేనే చూడలేకపోతున్నాను ఏడడానికి కూడా ఒక అద్దు ఉంటుంది ఆమె అద్దులు దాటిపోయి మరీ ఏడ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ నుంచి అందులో గెంతేసి ఆమె నవ్వించాలనిపిస్తుంది యా జోక్స్ దాట్స్ ఇట్ యా తనూజ అంటే గేమ్ ఇంతగా ఆడకపోయినా సరే ఎందుకు అంత హైప్ ఉంటుందంటారు ఎందుకంటే ఐ అబ్జర్వ్ ఫ్రమ్ హెర్ వన్ థింగ్ ఏంటంటే షీ హ్యాస్ కన్సిస్టెంటీ టు గెట్ కప్ అన్నట్టుగా విన్ అవ్వాలనే తపనతో ఆమె ఆడుతుంది ఐ లైక్ ఇట్ సో మచ్ ఎందుకంటే ఆమె షీ లాస్ సో మెనీ బాండ్స్ భరణి సార్తో అవ్వచ్చు దివ్యస్తో అవ్వచ్చు కళ్యాణ్తో అవ్వచ్చు ఏ బాండ్ను కూడా ఆమె కంటిన్యూ చేయకుండా గేమే గెలవాలనే ఒక ఆశ ఉంది చూడు ఐ లైక్ ఇట్ సో మచ్ ఎందుకంటే షీ హ్యాస్ లాట్ ఆఫ్ కన్సిస్టెంటీ టు రీచ్ ద గోల్ దట్స్ గ్రేట్ ఫీలింగ్ దట్ వాజ్ గ్రేట్ ఫీలింగ్ అని నా అభిప్రాయం మ్యామ్ సో టికెట్ టు ఫైనలే కొడతాను అని చెప్పి డమన్ పవన్ అయితే అనడం జరిగింది సో 2 గేమ్స్లో కూడా ఓడిపోయాడు బర్నీ గారితో సో దాని గురించి మీరు ఏమంటారు ఎస్ ఎందుకంటే యాక్చువల్గా డిమాండ్ పవన్ ఆయన కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది యాక్చువల్గా అందరూ ఆయన చూసి భయపడుతుండే పాపం బర్నీ సార్తో ఆ గేమ్ ఓడిపోవడం కూడా అది కొంచెం డిఫికల్ట్గా అది లోపలికి వెళ్ళకపోవడం కూడా అది ఒక డిఫెక్ట్ బట్ ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ బర్నీ సార్ని ఆల్రెడీ నేను కొట్టి పడేశాను ఆయన వీక్ పర్సన్ అందుకే ఆయన చూజ్ చేసుకున్నాడు బట్ బర్నీ సార్ ఏంటంటే ఎలాగైనా గెలవాలి ఎలాగైనా కొట్టాలనే తపంతో ఆలోచనతో కూల్గా ఆడిండు ఇతను ఎగ్జైట్ అయిపోయి ఓడిపోయాడని నా ఫీలింగ్ ఎప్పుడైనా బలం ఉంటుంది ఆ బలాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలని కూడా తెలియాలి కానీ ఎప్పుడు పడితే నాకన్నా ఎవడున్నాడు బలహీనుడే కదా అనుకుంటే ఆ బలహీనుడే బలవంతుని కొట్టేశాడు రితు చౌదరి గేమ్ సూపర్ బట్ డివైడింగ్స్ ఎక్కాలు టేబుల్స్ రాకపోవడం ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ ఎందుకంటే బిగ్ బాస్ అనేది మన స్ట్రెంగ్త్ని అబ్జర్వ్ చేస్తుంది వీక్నెస్ని అబ్జర్వ్ చేస్తుంది సింపుల్ థింగ్స్ డివైడ్స్ అండ్ 3rd ఎక్కాము 9th ఎక్కాము టేబుల్స్ రాకపోవడం అది చీప్నెస్ని షో చేస్తుంది ఆమె ఓకే బట్ మినిమం స్మాల్ డివైడ్స్ రాకపోవడం అనేది అది ఆమె యొక్క స్ట్రెంగ్త్ని తగ్గిస్తుందని నా ఫీలింగ్ ఎస్ ఆఫ్ కోర్స్